హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన డ్రామా మూవీ స్టోరీని చూద్దాం. ఆ మూవీ పేరే కరటక దమనక. ఈ మూవీలో ప్రభుదేవ, ప్రియా ఆనంద్, శివరాజ్ కుమార్ కలిసి నటించడం జరిగింది. మూవీ అయితే చాలా బాగుంటుంది, అందుకే చివరి వరకు ఎక్కడా మిస్ చేయకుండా చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ అవగానే కర్ణాటకలోని మారుమూల గ్రామంలో సరిగ్గా వర్షాలు పడకపోవడంతో గ్రామ ప్రజలందరూ నీటి సమస్యతో చాలా బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా నీటి సమస్య వల్ల పంటలు పండడం లేదని ఆ ప్రాంతంలో ప్రజలు వేరే ప్రాంతాలకి తరలి వెళ్లిపోతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఒక రోజు ఎమ్మెల్యే కుడిభుజం లాంటి జగ్గా అనే వ్యక్తి ఆ ఊరికి వాటర్ ట్యాంకర్ ని తీసుకువచ్చి ఊర్లోని అందరినీ చూసి, నేను త్వరలోనే కుసుమిని పెళ్లి చేసుకోబోతున్నా, అందుకే కుసుమి వాటర్ పట్టుకున్న తర్వాతే మీ అందరూ వాటర్ పట్టుకోవాలని చెప్తాడు. నిజానికి కుసుమికి జగ్గా అంటే అస్సలు ఇష్టం లేదు. కానీ వాళ్ళమ్మ మాత్రం జగ్గాతో కుసుమి పెళ్లి చెయ్యాలని అనుకుంటూ ఉంటుంది. కుసుమి మాత్రం జగ్గాని అసహ్యించుకుంటూ ఉంటుంది. మరో పక్క కెంపి అనే మహిళ కూడా వాటర్ ట్యాంకర్ దగ్గరికి వచ్చి వాటర్ పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఊరిలోని మహిళలు మాత్రం కెంపిని నీరు పట్టుకోనివ్వకుండా, మీరు ఈ ఊరికి వచ్చినప్పటి నుంచే మా అందరికీ ఈ సమస్యలు అంటూ కెంపి కుటుంబాన్ని తిడతారు. నిజానికి వాళ్ళ కుటుంబాన్ని ఎందుకు తిడుతున్నారో మనకు కాస్త ఆగితే తెలుస్తుంది. అదే సమయంలో గ్రామ పెద్ద అయినటువంటి రామన్న ఆ ఊర్లోని గుడికి వెళ్లి నందీశ్వరుని చూస్తూ, చాలా కాలంగా వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నాం స్వామి, అందరూ వలస వెళ్లిపోతున్నారు, చాలా కాలంగా ఊరిలో జాతర కూడా చేయలేకపోతున్నాం అని బాధపడుతూ ఉంటాడు. ఆ గుడి దగ్గరే అజ్జ అనే సాధువు సరిగ్గా కంటి చూపు లేకుండా ఉంటాడు. అలాగే ఎప్పుడు ధ్యానంలో ఉండే అజ్జ చాలా కాలానికి ఒకసారి నోరు తెరిచి మాట్లాడతాడు. మిగిలిన సమయం అంతా ఎవ్వరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అలాంటి అజ్జ ఆ రోజు నోరు తెరిచి, ఈ సంవత్సరం ఊర్లో జాతర చేయండి, ఊరికంతా మంచి జరుగుతుంది అని అంటాడు. ఆ మాటలు విన్న రామన్న, అజ్జ చెప్పాడంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అని వెంటనే గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి, మేము ఊరిలో జాతర చేసుకోవాలి, అందుకే మీరు వారానికి ఒక్క వాటర్ ట్యాంకర్ పంపితే సరిపోదు, జాతర సమయంలో నీరు ఎక్కువగా అవసరం అవుతాయి, అందుకే నీరు ఎక్కువ సప్లై చేస్తే జాతర చేసుకుంటామని చెప్తాడు. ఈ విషయంలో ఎమ్మెల్యేకి గ్రామస్తులకి మధ్య వాగ్వాదం జరిగి చివరికి ఎమ్మెల్యే రామన్నను అవమానించి, అసలు మీ ఊరిలో జాతర ఎలా జరుగుతుందో నేను చూస్తాను, అంతేకాదు మీ ఊర్లోని అందరినీ ఊరి వదిలి వెళ్లిపోయేలా చేస్తాను అని రామన్నతో ఛాలెంజ్ చేస్తాడు. మరో పక్క విరూపాక్ష అండ్ బలరాజ అనే ఇద్దరు దొంగలు ఎప్పుడు చూసినా దొంగతనాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ గా తయారవుతారు. అలా ఆ ఇద్దరు ఎట్టకేలకు దొరకడంతో వారిని జైల్లో వేస్తారు. ఆ ఇద్దరు ఎలాంటి వారంటే, వారి మాటలతోనే మాయ చేసి ఎదుటి వ్యక్తిని మోసం చేస్తూ ఉంటారు. అలా వారు జైల్లో ఉండగానే ఒక ఖైదీ జైలు పైకి ఎక్కి కిందకి దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. కానీ విరూపాక్ష అండ్ బాలరాజులు ఇద్దరూ కలిసి వారి మాటలతో మాయ చేసి ఆ ఖైదీ ఆత్మహత్య చేసుకోకుండా ఆపుతారు. అది చూసిన జైలర్, ఖైదీ ఆత్మహత్య చేసుకోకుండా ఆపారు కాబట్టి నా ఉద్యోగం మిగిలింది, లేదంటే నా ఉద్యోగం పోయేదే. విరూపాక్ష ఇంకా బాలరాజులను మెచ్చుకొని తన ఇంటికి భోజనానికి పిలిచి ఇంటి గార్డెన్ ఏరియాలో వారిని కూర్చోపెట్టి ఫుడ్ ని పెట్టి లోపలికి వెళ్తాడు. ఇంటి లోపల జైలర్ తండ్రి అయినటువంటి రామన్న సొంత ఊరు నుంచి ఇక్కడికి వచ్చి ఉంటాడు. రామన్న జైలర్ ని చూసి ఎమ్మెల్యేకి తనకి మధ్య జరిగింది మొత్తం చెప్పి, ఇలా మా తరువాతి తరం వాళ్ళు అందరూ ఊరు వదిలి సిటీకి వచ్చి స్థిరపడిపోయి చివరికి తిరిగి సొంత ఊరికి రాకపోవడంతో మా లాంటి వయసు అయిపోయిన వాళ్ళు ఒంటరిగా ఊర్లో ఉంటున్నారు, మీ తరం వాళ్ళందరూ ఊరికి తిరిగి వచ్చి దగ్గరుండి జాతర చేసి ఆ ఎమ్మెల్యేకి బుద్ధి వచ్చేలా చెయ్యండి, నువ్వు నాతో పాటు ఊరికి రా అని చెప్తాడు. కానీ జైలర్ మాత్రం, ఇక్కడైతే పిల్లలకి మంచి స్కూల్స్ ఉన్నాయి, పైగా రోజు అక్కడి నుంచి సిటీకి వచ్చి డ్యూటీ చేయాలంటే చాలా కష్టం, అందుకే నేను రాను అని అంటాడు. దాంతో రామన్నకి జైలర్ కి మధ్య మాటా పెరిగి రామన్న బాధతో అక్కడి నుంచి సొంత ఊరికి బయలుదేరతాడు. అది మొత్తం గార్డెన్ లో ఉన్న విరూపాక్ష ఇంకా బాలరాజు చూస్తారు. ఆ తర్వాత రోజు జైలర్ విరూపాక్ష అండ్ బాలరాజులను చూసి, నా సొంత గ్రామంలో సరైన వసతులు కూడా ఉండవు, అందుకే అక్కడి నుంచి వచ్చేసి మాతో కలిసి ఉండమంటే మా నాన్న నా మాట వినడం లేదు, మీ ఇద్దరు మీ మాటలతో మాయ చేసి ఎవరినైనా ఒప్పించగలరు, అందుకే మిమ్మల్ని పెరోల్ మీద రిలీజ్ చేస్తాను, మీరు నా సొంత ఊరికి వెళ్లి నా తల్లిదండ్రులు ఇద్దరిని ఒప్పించి వారు సిటీకి వచ్చేలా చేయండి, అందుకు బదులుగా మీకు ఇంకా 2.5 ఏళ్లు శిక్షాకాలం ఉంది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేసి మీరు ముందుగానే జైలు నుంచి రిలీజ్ అయ్యేలా చేస్తానని చెప్తాడు. అంతేకాదు అటునుంచటు పారిపోవాలని చూస్తే ఎన్కౌంటర్ చేస్తా అని డీల్ మాట్లాడడంతో బాలరాజు ఇంకా విరూపాక్షలు అందుకు ఓకే అంటారు. అలా ఇద్దరు కలిసి పెరోల్ మీద రిలీజ్ అయ్యి రామన్న ఉంటున్న ఊరికి వెళ్తారు. అదే సమయంలో జగ్గా ఒక వాటర్ ట్యాంకర్ ని తెచ్చి, కేవలం కుసుమి కోసమే ట్యాంకర్ తెచ్చాను, మిగిలిన అందరికీ నీరు ఇవ్వను, మీరు జాతర చేస్తామని ఎమ్మెల్యేతో సవాల్ చేశారు కాబట్టి మీకు వాటర్ సప్లై లేదు అని చెప్తాడు. అదే సమయంలో అక్కడికి వెళ్లిన బాలరాజు ఇంకా విరూపాక్షలు జగ్గా అండ్ గ్యాంగ్ ని కొట్టి
గ్రామస్తులందరూ నీరు పట్టుకునేలా చేస్తారు. దాంతో కుసుమి బాలరాజుని, కెంపి విరూపాక్షని ఇష్టపడడం మొదలు పెడతారు. ఆ వెంటనే రామన్న బాలరాజు అండ్ విరూపాక్షలను తన ఇంటికి తీసుకువెళ్లి, ఎవరు మీరు, మా ఊరికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. అప్పుడు బాలరాజు, మేమిద్దరం శివుని దర్శనం కోసం కేదార్నాథ్కి వెళ్ళాం. అప్పుడే నాకు కలలో నందీశ్వరుడు కనిపించి, కర్ణాటకలోని నందికోలు గ్రామంలో నాకు జాతర జరుగుతుంది, మీరు అక్కడికి వెళ్లి నన్ను దర్శించుకోండి అని చెప్పారు. అందుకే ఇక్కడికి వచ్చామని అబద్ధం చెప్తాడు. దాంతో రామన్న వారు ఉండడానికి ఏర్పాట్లు చేసి వారిద్దరిని గుడి దగ్గరికి తీసుకువెళ్తాడు. బాలరాజు అండ్ విరూపాక్షలు నెమ్మదిగా రామనికి దగ్గరయ్యి తనని తన కొడుకు దగ్గరకు తీసుకువెళ్లడానికి ఒప్పించాలని ప్లాన్ చేస్తారు. ఊరిలోని కెంపి కుటుంబం ఆ ఊరిలోనే సారా కాస్తూ ఉండడంతో ఊరిలోని మహిళలందరూ కెంపి ఇంకా తన కుటుంబం వల్లే వారి భర్తలు తాగుతున్నారని కెంపి ఇంకా వారి కుటుంబం మీద కోపంగా ఉంటారు. మరో పక్క విరూపాక్ష కెంపిని ఇష్టపడుతూ, ఈ ఊరిలోని మహిళలందరూ నీకు గౌరవం ఇవ్వడం లేదు కాబట్టి వారందరూ నీకు గౌరవం ఇచ్చేలా చేస్తా అని కెంపికి మాట ఇస్తాడు. కానీ బాలరాజు విరూపాక్షలు ఇద్దరూ కలిసి ఎమ్మెల్యే మనిషి అయినటువంటి జగ్గాని కొట్టారు కాబట్టి ఆ రోజు ఊరికి రావాల్సిన వాటర్ ట్యాంక్ ని ఆపేస్తాడు ఎమ్మెల్యే. దాంతో బాలరాజు అండ్ విరూపాక్షలు మేం వెళ్లి ఎమ్మెల్యేతో మాట్లాడి వాటర్ ట్యాంక్ అని తెస్తామని చెప్పి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళాక మాత్రం రివర్స్ లో ఎమ్మెల్యేని చూసి, మేము మీకు సహాయం చేయడానికి వచ్చాం, మీరు ఆ గ్రామం మొత్తాన్ని అక్కడి నుంచి ఖాళీ చేయిస్తా అని ఛాలెంజ్ చేశారని మాకు తెలుసు, అందుకే మేము మీకు సహాయం చేయాలనుకుంటున్నాం అని చెప్తారు. అది విన్న ఎమ్మెల్యే, మీలాంటి కన్నింగ్ మనుషులైతే వారిని ఈజీగా ఊరు నుంచి ఖాళీ చేయిస్తారు అని వారిద్దరిని నమ్మి వారికి అడ్వాన్స్ గా కాస్త డబ్బు ఇచ్చి పని పూర్తి చేస్తే మిగిలిన డబ్బు ఇస్తా, లేదంటే మిమ్మల్ని చంపేస్తా అని జగ్గాని చూసి వీరిద్దరి మీద ఒక కన్నేసుంచు అని అంటాడు. దాంతో బాలరాజు అండ్ విరూపాక్షలు అడ్వాన్స్ ఓకే కానీ మాకిప్పుడు 4 వాటర్ ట్యాంకర్స్ వాటర్ కావాలి అని చెప్పి వారితో పాటు 4 ట్యాంకర్లను తీసుకువెళ్తారు. వాటర్ ట్యాంకర్లను చూసిన గ్రామస్తులు సంతోషంగా ఫీల్ అయ్యి నీరు తీసుకోవడానికి రాగా విరూపాక్ష మాత్రం వాళ్ళని చూసి, మీరు ఇంతకాలం కెంపిని అవమానిస్తూ వచ్చారు, మీరందరూ కెంపికి క్షమాపణ చెప్తేనే వాటర్ ఇస్తాను అని చెప్పడంతో అందరూ కెంపికి సారీ చెప్పి తనకి గౌరవం ఇవ్వడం మొదలు పెడతారు. అదే సమయంలో కుసుమి బాలరాజుని ఇష్టపడుతూ ఉన్నట్లుగా కుసుమి వాళ్ళమ్మకి తెలిసిపోవడంతో ఇంట్లో గొడవ చేసి వెంటనే జగ్గాతో పెళ్లి చేయాలని అనుకుంటుంది. దాంతో రామన్న కుసుమి తల్లిని చూసి, బాలరాజు మంచివాడే కదా, ఎందుకు పెళ్లికి ఒప్పుకోవడం లేదు అని అనగా అందుకు కుసుమి తల్లి, ఈ బాలరాజు కుటుంబం గురించి గాని కులం గురించి గాని ఏమీ తెలియకుండా ఎలా కూతుర్నిస్తాను అని అంటుంది. దాంతో రామన్న ఊరందరి ముందు బాలరాజు ఇంకా విరూపాక్షలను దత్తత తీసుకుని కుసుమి తల్లిని పెళ్లికి ఒప్పిస్తాడు. అంతేకాకుండా విరూపాక్ష కెంపిని ఇష్టపడుతున్నాడని తెలుసుకుని కెంపి కుటుంబాన్ని కూడా పెళ్లికి ఒప్పిస్తాడు. అయితే సరిగ్గా అదే సమయంలో జగ్గా అక్కడికి వచ్చి, వీరిద్దరు మిమ్మల్ని మోసం చేస్తున్నారు, వీళ్ళిక్కడ మీకు సపోర్ట్ గా ఉంటున్నారు కానీ మీ అందరినీ ఊరు నుంచి పంపించేస్తాను అని ఎమ్మెల్యే దగ్గర డబ్బు తీసుకున్నారు, వీళ్ళు జాతర చూడ్డానికి రాలేదు, ఊరందరినీ ఖాళీ చేయించడానికి జాతర జరగకుండా ఆపి ఎమ్మెల్యే ఛాలెంజ్ గెలిచేలా చేయడానికి వచ్చారని చెప్తాడు. అది విన్న విరూపాక్ష అండ్ బాలరాజులు షాక్ అవ్వగా కుసుమి వాళ్ళమ్మ వారిని చూసి, మీరు ముందుగా జగ్గా చెప్పింది అబద్ధమని నిరూపించండి, జాతర చేసి చూపించండి, అప్పుడే నా కూతుర్ని బాలరాజుకిచ్చి పెళ్లి చేస్తానంటుంది. అప్పుడు బాలరాజు ఇంకో విరూపాక్షలు, అయితే వెంటనే జాతర చేయిద్దామనగా ఊరి ప్రజలు మాత్రం జాతర జరగాలంటే ఊరు నుంచి వలస వెళ్లిపోయిన అందరూ తిరిగి రావాలి, అందరూ కలిసి లాగితేనే మన ఊరి రథం కదులుతుంది, ఇప్పుడు ఊరిలో ఉన్న జనంతో రథాన్ని లాగలేమని చెప్తారు. దాంతో బాలరాజు ఇంక విరూపాక్షలు ఎలా అయినా సరే ఊరి నుంచి వెళ్లిపోయిన అందరినీ ఊరికి రప్పించాలని నిర్ణయం తీసుకుని వెంటనే సిటీకి వెళ్లి వారిద్దరికీ జైల్లో ఫ్రెండ్ అయినటువంటి ఆనందాన్ని కలిసి ఒక ప్లాన్ చెప్పి వెంటనే తిరిగి గ్రామానికి వస్తారు. ఆ రాత్రికి రత్తాలోని మహిళ దగ్గరికి వెళ్లి, మేమిద్దరం వ్యవసాయం చేయాలనుకుంటున్నాం, మాకు అర్జెంట్ గా ఒక పలుగు పారా ఇవ్వు అని రహస్యంగా ఊరి చివరికి వెళ్తారు. అది చూసిన రత్తాలు, ఈ సమయంలో వ్యవసాయం ఏంటి అని అనుమానించి వారినే ఫాలో అవుతూ ఊరి చివరి వరకు వెళ్లి రహస్యంగా చూస్తూ ఉంటుంది. బాలరాజు విరూపాక్షులు భూమిలో కొంచెం తవ్వి దానిలో ఒక నకిలీ బంగారపు కాయిన్ ని వేసి భూమిలో గోల్డ్ దొరికినట్లుగా యాక్టింగ్ చేస్తారు. అది చూసిన రత్తాలు కూడా వారి దగ్గరికి వెళ్లి తవ్వగా రత్తాలకు కూడా ఒక గోల్డ్ కాయిన్ దొరికేలా చేస్తారు. దాంతో రత్తాలు సంతోషంగా ఫీల్ అవుతుంది. అయితే అర్ధరాత్రి సమయంలో రత్తాలు బాలరాజు ఇంకా విరూపాక్షులతో అక్కడ ఉండడం చూసిన రత్తాలు భర్త వారిని అనుమానించి ఆ తర్వాత రోజు ఊరందరినీ పిలిచి నా భార్యకి నేను విడాకులు ఇస్తున్నా అని ప్రకటిస్తాడు. దాంతో రత్తాలు అందరినీ చూసి, నేను అక్కడికి బంగారం కోసం మాత్రమే వెళ్లాను, ఊరి చివర భూమిలో బంగారం ఉన్నట్లు బాలరాజుకి కలలో కనిపించిందంట, అందుకే నేను అక్కడికి బంగారం కోసం వెళ్లాను, నాకు నిజంగానే బంగారం దొరికింది అని నకిలీ బంగారపు కాయిన్ చూపిస్తుంది. అది చూసిన గ్రామస్తులందరూ ఊరి చివరికి వెళ్లి తవ్వడం మొదలు పెడతారు. బాలరాజు ఇంకా విరూపాక్షులు సైలెంట్ గా వారందరికి కూడా నకిలీ గోల్డ్ కాయిన్స్ దొరికేలా చేస్తూ ఉంటారు. దాంతో సంతోషంగా ఫీల్ అయ్యి ఇంకా ఇంకా తవ్వేస్తూ ఉంటారు.
అదే సమయంలో అక్కడికి వచ్చిన జగ్గ బంగారం దొరుకుతుందని పెద్ద చెరువులా తవ్వేస్తున్నారు. అదసలు నిజమా డూప్లికేటా అని కూడా చెక్ చేసుకోరా అని అంటాడు. అయితే ప్లాన్ ప్రకారం బాలరాజు అండ్ విరూపాక్షల ఫ్రెండ్ అయినటువంటి ఆనంద సరిగ్గా అదే సమయంలో అటుగా కారులో వెళ్తూ మీ పాత బంగారాన్ని మెరుగు పెడతామంటూ అనౌన్స్మెంట్ చేస్తూ వెళ్తూ ఉండడంతో గ్రామస్తులు అతన్ని పిలిచి ఆ గోల్డ్ కాయిన్ ని చెక్ చేయమని చెప్తారు. దాంతో ప్లాన్ ప్రకారం ఆనంద ఆ కాయిన్ ని చెక్ చేసి ఇది ఒరిజినల్ బంగారం, మీరెలాగో దీన్ని సిటీకి తీసుకువెళ్లి అమ్ముకోవాలి కదా, నేనే మీకు మంచి రేట్ ఇచ్చి కొనుక్కుంటాను అని చెప్పి అందరి దగ్గర నకిలీ కాయిన్స్ తీసుకుని ఎమ్మెల్యే దగ్గర బాలరాజు విరూపాక్షులు అడ్వాన్స్ గా తీసుకున్న డబ్బునే ఆనంద ప్రజలందరికీ ఇస్తూ ఉంటాడు. దాంతో ఊర్లోని వారందరూ వారి ఊరి నుంచి వెళ్లిపోయి ఎక్కడో బ్రతుకుతున్న వారి చుట్టాలు బంధువులు అందరినీ ఊరిలో బంగారం దొరుకుతుందని చెప్పి ఊరికి పిలవడంతో అందరూ వచ్చి తవ్వేస్తూ ఉంటారు. జగ్గా ఇంకా గ్యాంగ్ అయితే జేసీబీలను తెచ్చి మరీ తవ్వడం మొదలు పెడతారు. దాంతో ఆనంద తన దగ్గర ఉన్నంత డబ్బుని ఇచ్చేసి చివరికి డబ్బు అయిపోవడంతో ఊరి జనాన్ని చూసి నా దగ్గర డబ్బు అయిపోయింది, అందుకే నేను ఇప్పటిదాకా మీ దగ్గర కొన్న బంగారం మొత్తాన్ని సిటీకి తీసుకువెళ్లి అమ్మి ఆ డబ్బుతో తిరిగి వస్తాను, ఈ లోపు మీకు దొరికిన బంగారం మొత్తాన్ని ఈ బిందులో వేయండి, బాలరాజు ఎవరెవరు ఎన్ని కాయిన్స్ వేస్తున్నారో బుక్ లో నోట్ చేసుకుంటూ ఉంటాడు, నేను తిరిగి వచ్చే వరకు ఈ బిందె రామన్న ఇంట్లోనే సురక్షితంగా ఉంచండి అని చెప్పి వెళ్లిపోతాడు. దాంతో గ్రామస్తులందరూ వారికి దొరికిన కాయిన్స్ ని బిందులో వేస్తూ బుక్ లో రాయించుకుంటూ ఉంటారు. అలా ఊరి చివర మొత్తం తవ్వేసి ఆ ఏరియా మొత్తం ఒక చెరువులా తయారవుతుంది. సరిగ్గా అదే సమయంలో బాలరాజు విరూపాక్షలు జైలర్ కి ఫోన్ చేసి ఊరిలో జాతర జరుగుతుంది, మీరు కూడా రండి అని ఫోన్ చేయడంతో అది విన్న జైలర్ వీళ్ళు వెళ్లిన పని చేయకుండా అక్కడేం చేస్తున్నారో తెలుసుకోవాలి అని తన సొంత ఊరికి బయలుదేరతాడు. అలాగే ఊర్లోని అందరూ గ్రామానికి తిరిగి వచ్చేశారు కాబట్టి జాతర కూడా చెయ్యాలని నిర్ణయం తీసుకుని జాతర పనులు కూడా మొదలు పెడతారు. అయితే జగ్గా మాత్రం అందరికీ బంగారం దొరికింది కానీ తనకి మాత్రం దొరకలేదనే కోపంతో రామన్న ఇంట్లో ఉన్న ఆ బంగారపు కాయిన్స్ బిందె మొత్తాన్ని దొంగిలించి సిటీకి తీసుకువెళ్లి అమ్మడానికి ప్రయత్నిస్తాడు. కానీ అప్పుడు అతనికి తెలిసే నిజమేంటంటే అది నకిలీ బంగారం అని. దాంతో జగ్గా వెంటనే గ్రామస్తులందరికీ నిజం చెప్పడానికి వెళ్తూ ఉండగా బాలరాజు అండ్ విరూపాక్షలు జగ్గా అండ్ గ్యాంగ్ ని ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ జగ్గా అండ్ గ్యాంగ్ బాలరాజు అండ్ విరూపాక్షలను ఊరి చివరన కట్టేసి గ్రామస్తులందరికీ నిజం చెప్పేస్తారు. దాంతో ఊర్లోని వారందరూ వీళ్ళిద్దరిని బాగా కొట్టి చచ్చే వరకు ఇక్కడే కట్టేయాలి అని ఊరి చివరి స్తంభానికి కట్టేస్తారు. అలాగే ఊరికి వచ్చిన అందరూ కూడా తిరిగి మళ్లీ సిటీకి వెళ్లిపోవడానికి సిద్ధపడతారు. సరిగ్గా అదే సమయంలో ఊరిలో భారీ వర్షం పడి నీరు వరదలా పారడంతో అందరూ వర్షం తగ్గిన తర్వాతే సిటీకి వెళ్దామని ఆ రాత్రి ఊరిలోనే ఉంటారు. ఆ తర్వాత రోజు ఉదయం గుడి దగ్గర ఉన్న అజ్జా సాధువు ఊరు నుంచి వెళ్లిపోతున్న వారిని ఆపి ఊరందరినీ చూసి మీరందరూ నాతో రండి అని ఊరి చివరికి తీసుకువెళ్లగా అక్కడ బంగారం కోసిన తవ్విన ప్లేస్ మొత్తం నీటితో నిండిపోయి ఒక పెద్ద చెరువులాగా నీరుతో నిండి ఉంటుంది. అది చూపించిన అజ్జా వీళ్లను చూసి వారిద్దరూ అబద్ధమే చెప్పుండొచ్చు, కానీ ఎవరి కోసం చెప్పారు, మీ గ్రామం కోసమే చెప్పారు కదా, వారలా చెప్పడం వల్లే కదా మీరు ఈ ప్రాంతం అంతా గుంటలా తవ్వారు, ఇప్పుడు అదే మీకు నీరు నిల్వ ఉండే చెరువులా ఉపయోగపడుతుంది, తవ్వడం వల్ల మీకు బంగారం దొరకకపోవచ్చు కానీ ఈ నీటితో బంగారం లాంటి పంటలు పండించొచ్చు అని చెప్పి వెళ్లిపోతాడు. సరిగ్గా అదే సమయంలో జైలర్ కూడా సొంత ఊరికి రావడంతో తప్పు తెలుసుకున్న గ్రామస్తులు బాలరాజు ఇంకా విరూపాక్షను క్షమించమని అడిగి జాతరను మొదలు పెడతారు. అంతేకాకుండా వీళ్ల పెళ్లిళ్లు కూడా చేయిస్తారు. సరిగ్గా అక్కడతో మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదూ. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్.